దయచేసి సార్ ఈ ఒక 20 మినిట్స్ ఉంటుంది, 25 మినిట్స్ ఉంటుంది సార్. ఓపెన్ మైండ్ వినండి. దయచేసి సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. రిక్వెస్ట్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అది సాంప్రదాయం అయిపోయింది అన్నమాట. నేను నా ఫోన్ సైలెన్స్లో పెట్టేసా, మీరు కూడా దయచేసి సైలెన్స్లో పెట్టండి. ఎందుకంటే మనం వాడికి ఇంపార్టెంట్ అయితే మిస్ అయిపోతాం అనవసరంగా. ఆయన చెప్పాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వెంకయ్య. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. 2018లో నెల్లూరులో కోట గాడ్స్ హై స్కూల్ ఐడియా ఉంది, కోట వాకాడు, అక్కడ గాడ్స్ హై స్కూల్లో రిటైర్డ్ అయ్యా. తిరుపతిలో మా పాప పిఆర్ మండలంలో పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా ఉంది, డాక్టర్ కళ్యాణి. ఇక్కడ బిగ్ బజార్ ఎదురుగా వైకే ఆర్సీ డెంటల్ క్లినిక్ అని ఉంది, మా అల్లుడు మా క్లినిక్. తిరుపతి నాకు ఇంటికి వచ్చినట్టే లెక్క. మా చిన్న అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి డెంటిస్ట్ కావాలో ఉంది. వాళ్ళ హస్బెండ్ విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉంది. నీకు పాప బాబు, ఆమెకు పాప బాబు. నేను రిటైర్డ్ అయిపోయాను 1984లో డైరెక్ట్. సరే, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరం ఆరోగ్యం ఉండాలంటే శరీరంలో పడితే గాలి, నీరు, ఆహారం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఈ మూటిల్లో ఎక్కువగా శరీరంలో పంపేది ఏంటి చెప్పండి? గాలి, నీరు, ఆహారంలో ఎక్కువగా పంపేది ఏంటి? వాటర్, నీరు. మనం 100 కేజీలు బరువు ఉన్నామంటే 70-75 కేజీలు నీరే ఉంటుంది బాడీలో. భూమి మీద 3 భాగాలు నీరే, బాడీలో కూడా 3 భాగాలు నీరే ఉంటుంది. సైంటిఫిక్ అంతే. సో అంత ఎక్కువ క్వాంటిటీ ఉండడమే కాకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి పనిలో నీరు అవసరం. మీరు నిద్ర లేచి మోషన్కి పోవాలా, నీళ్లు రాత్రిలో సరిగా తాకపోతే అది రాదు. దాన్ని మలబద్ధకం అంటారు, కాన్స్టిపేషన్. మీరు డాక్టర్ కాడికి పోయి నాకు ఇట్లా రావడం లేదనుకోండి, ఆయన మందులు ఇవ్వడు. నువ్వు 1 వారం నీళ్లు బాగా తాగి రాబో, ఆ తర్వాత మందులు ఇస్తానంటారు. అర్థమవుతుందా పాయింట్? సో ప్రతి పనికి, అది జీర్ణక్రియ కావచ్చు, విసర్జన క్రియ, బ్లడ్ సర్క్యులేషన్, టెంపరేచర్ రెగ్యులేషన్, ఎక్స్క్రిషన్, స్వెట్టింగ్, యూరిన్ పాస్, ఎవ్రీథింగ్ వాటర్ ఇన్వాల్వ్ కూడా. వాటర్ ప్రమేయం లేకుండా బాడీలో ఏమీ జరగదు. ప్లస్ మోర్ క్వాంటిటీ. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకునే పెద్దోళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మీరు వినుంటారు, నీరే ప్రాణాధారం అనేవాడు. తిన్నారా మాట? నీరే ప్రాణాధారము అనేవాడు. ఎందుకంటే తిన్న ఆహారాన్ని కణాలకు తీసుకెళ్లేది నీరే, బ్లడ్ రూపంలో. పీల్చిన ఆక్సిజన్ కూడా కణాలకు తీసుకెళ్లేది నీరే. నీరు లేకపోతే సప్లై కాదు. 2 ఇంపార్టెంట్ అయినా సప్లై కాదు. అందుకని నీరే ప్రాణాధారం అన్నారు. అలాంటి నీరు ఆరోగ్యంగా ఉందా లేదా? మనం తాగే మొత్తం నీరే కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఫ్యాషన్గా సోడాలు తాగుతున్నాం, కూల్ డ్రింకులు తాగుతున్నాం, జ్యూసులు తాగుతున్నాం. మరి ఈ లిక్విడ్స్ అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూసుకోలేదనుకోండి, ఏమవుతాము? అనారోగ్యం పాలైపోతాం. అనారోగ్యం పాలైపోతే ఏమవుతాము? మాట్లాడాలి మీరు, చచ్చిపోతాము. ఆదరణ చచ్చిపోతాం. అంటే 100 ఏళ్ళు లేకపోతే దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంతో ఉంటే దాంట్లో మధ్యలో ముగించుకొని వెళ్ళిపోతాం మనం, అవునా కదా? సో అలా జరగకుండా అంటే తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అది కాబట్టి. మరి ఏది ఆరోగ్యమైన నీరు, ఆరోగ్యకరమైన నీరు అని అంటే, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. పాత రోజుల్లో కాలువలు, బావులు, చెరువులు నీళ్లు తాగి ఆరోగ్యం ఉండేవాళ్ళు పెద్దోళ్ళు. మీకు తెలియదు, కుర్రోళ్ళు మీరు వచ్చేటప్పుడు అంతా యారవ వాటర్లు వచ్చేసాయి. మా చిన్నప్పుడు విలేజ్లో పంపింగ్ చేస్తుంటే నేల మీద కాలువ లాగా ఉండేది. ఆ పక్కన కూర్చొని దోషులు ఎత్తుకొని తాగేవాడు. చెరువుల్లో కొద్ది దూరం మోకాళ్ళలోకి పోయేసి నీళ్ళు ఎత్తుకొని తాగేవాడు, అవునా కదా? చెరువుల్లో నీళ్ళు బిందుల్లో తెచ్చుకొని వంటకి నీళ్ళు తాగడానికి వాడేవాడు. మరి ఇప్పుడు ఏమైనా ఇవన్నీ లేవు, ఉన్నా కూడా తాగడానికి పనికి రాకుండా పోయినాయి, అవునా కదా? అందువల్ల పాత రోజుల్లో ఇంకా ఏమంటున్నారంటే, నీటిలో మురికి మలినాలు ఉన్నందువల్ల ఆరోగ్యం పాడైపోతుంది అనుకొని ఫిల్టర్లు వచ్చాయి. ఫస్ట్ ఐడియా ఉందా నీకు? గంగా ఫిల్టర్, రామా ఫిల్టర్ అని వచ్చాయి. అప్పుడు ఫిల్టర్ అయిన వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉండాలి కదా, కానీ జబ్బులు ఎక్కువైనాయి. దానివల్ల ఏమైనాయి? జబ్బులు ఎక్కువైనాయి అన్నమాట. అప్పుడు ఫిల్టర్ కాదు ఇంకేదో, అంటే మురికి మలినాలు కాదు ఇంకేదో ఉంది కారణం అనుకొని పరిశీలించారు నీటిని. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లాంటి ఇన్ఫెక్షన్స్ అని తేలింది. అప్పుడేమొచ్చినాయి? ఫిల్టర్ కమ్ ప్యూరిఫైర్లు వచ్చినాయి. ఇప్పుడు మన ఎవరి ఇళ్లలో ఆక్వాగార్డ్ ఉన్నా, కెంట్ ఉన్నా, ఫిల్టర్ కమ్ ప్యూరిఫైర్లు ఉన్నా, వాటర్ ప్లాంట్ అయినా అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఫిల్టర్ అవుతుంది, మురికి మలినాలు పోతాయి. నెక్స్ట్ ప్యూరిఫై అవుతుంది, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై తీసేస్తారు.
ఆ తర్వాత మనకి తాగడానికి వస్తుంది వాటర్. అది సిస్టమ్. మరి అలా వచ్చిన వాటర్ తాగినప్పుడన్నా ఆరోగ్యంగా ఉండాలి కదా మనము. పాత రోజుల్లో ముసలి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకే జబ్బులు వచ్చేవి. పాత రోజుల్లో ఊరికి ఒక్కరు కూడా క్యాన్సర్ పేషెంట్ కనబడేవాళ్ళు కాదు పాత రోజుల్లో. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా ఎప్పుడో ఎక్కడో వినేవాళ్ళం కానీ మా పల్లెల్లో అయితే ఏమనేవాళ్ళంటే దురత కొట్టింది అంటారు. హార్ట్ అటాక్ వస్తే చంద్రులు అంటారు, షుగర్ వస్తే, ఇలా రకరకాల పేర్లు ఉండేది. ఓకేనా. మరి అయితే ఇప్పుడు పిల్లలకు కూడా క్యాన్సర్లు వస్తుంటాయి. పిల్లలకి హార్ట్ ప్రాబ్లం, పిల్లలకి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ, షుగర్ వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అంటే నీటిలో ఇంకేదో ఉంది అనుకున్నారు. పరిశీలిస్తే ఇవే అని తేలింది పైన. ఆక్సిడేటివ్ స్ట్రెస్, అసిడిక్ స్ట్రెస్, హైపోక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. తాగే నీటి ద్వారా ఈ లక్షణాలు శరీరంలోకి పోవడం వల్ల శరీరంలో ఉండే కణాలు, అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల డిజార్డర్స్, ఇమ్యూనిటీ పవర్ తగ్గే డిసీజెస్ సులభంగా వచ్చి మనం హాస్పిటల్ పాలైపోయి ఆయుష్ను కోల్పోతూ ఉన్నాం. అయితే వీటికి పరిష్కారం కనుక్కున్నారు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని సరిచేయాలి అంటే యాంటీ ఆక్సిడేషన్ని తీసుకోవాలి. ఎసిడిక్ స్ట్రెస్ని సరిచేయాలి అంటే ఆల్కలైనైజేషన్ని తీసుకోవాలి. హైపోక్సియాని సరిచేయాలంటే మైక్రో క్లస్టర్ ప్రాపర్టీని తీసుకోవాలి. ఈ 3 ప్రాపర్టీస్ని డైలీ ఒక 2-3 లీటర్లుగా మనం తాగలిగితే వాటర్లో పెట్టుకొని ఇవి ఎప్పుడు బాడీలోకి ఎంటర్ అయినా కూడా అవి న్యూట్రలైజ్ చేసేస్తాయి. కాబట్టి హెల్త్ ప్రాబ్లము రాదు అని కనుక్కున్నారు. అయితే ఇక్కడ ఇవి జబ్బు వచ్చినాక తాగొచ్చు కదా ఈ ప్రాపర్టీస్ ఉండేటువంటి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకనే మనకు ఇప్పుడు లేటెస్ట్గా చూడండి మీరు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి ఆదివారం ఇటీవల పోలియో డ్రాప్స్ వేశారు. గర్భిణీలకి, నిండు గర్భిణీలకి నోట్లో వేశారు, ప్లస్ డెలివరీ అయిన పిల్లలకు కూడా వేశారు. మరి అప్పుడు పోలియో రాలేదు కదా వాళ్ళకి, అయినా ఎందుకు వేశారు? భవిష్యత్తులో పోలియో వైరస్ సోకితే ఈ మందు రెడీగా ఉండి కిల్ చేసేస్తారు. అట్లాగే మన చిన్నప్పుడు నిప్పులు యాంటీజెన్ అనే టీకాలు వేశారు, గుర్తుందా? నందురువాతము, కోరింత దగ్గు, కక్కాయ దగ్గు రాకుండా ఉండడానికి. సో ఇనాక్యులేషన్స్ అంటారు. అవి ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ దెన్ క్యూర్ అనే ముందు జాగ్రత్త కోసం. ఇంకా మాట్లాడాలంటే మన వాటర్లో సైన్యాన్ని ఎందుకు పెట్టుకుంటారు 24 గంటలు? టెర్రరిస్టులు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి. అట్లా మన బాడీని కూడా ఈ ఇన్ఫెక్షన్స్ లేదా ఈ ఎసిడిక్, ఈ ఆక్సిడేషను, ఈ హైపోక్సియా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏ రూపంలో, గాలి రూపంలో వస్తాయో, ఫుడ్ రూపంలో వస్తాయో, వాటర్ ద్వారా వస్తాయో తెలియదు. కాబట్టి వాటర్ ద్వారా మేజర్ వస్తాయి. కాబట్టి ఈ ప్రాపర్టీస్ ఉండే వాటర్ని కానీ అప్పుడప్పుడు రోజుకు 2-3 లీటర్లు కానీ తాగితే ఇవి ఎంటర్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అని కనుక్కున్నారు. కనుక్కొని అప్పుడు ఆ పద్ధతిలో తాగుతున్నారు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఒక 40-45 ఏళ్ళ నుంచి. మన ఇండియాలో ఒక 4-5 ఏళ్ల నుంచి తాగుతున్నారు. అసలు ఏమిటి ఆక్సిడేషన్ అనేది చూద్దాం. ఆక్సిడేషన్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలిసిందే. యాపిల్ కానీ అరటిపండు కానీ కట్ చేసి ఓపెన్గా పెట్టండి. ఫస్ట్లో ఇలా ఉంటుంది, ఒక 5-10 నిమిషాలకి ఇలా మారిపోతుంది. చూసారా ఎప్పుడన్నా? ఆ అనుభవం ఉందా అందరికీ? దానికి కారణం ఆక్సిడేషనే. గాలిలో ఉండే ఫ్రీ రాడికల్స్ ఆ పండుని పాడు చేస్తాయి అన్నమాట. ఇనుప వస్తువులు తేమలో తుప్పు పడతాయి. కంచు ఇతర వస్తువులు పాతకాలంలో ఉండే గంగాళాలని చిలుము పడతాయి, చుట్టుపండుతో రుద్దేవాళ్ళు పాతకాలంలో. సో వీటికి కారణం కూడా డ్యూ టు ఆక్సిడేషన్. ఆ విధంగా మెటల్స్ పాడైపోతాయి, ఫుడ్ ఐటమ్స్ పాడైపోతాయి. ఇన్ ద సేమ్ మేనర్ మన బాడీలో ఉండే సెల్స్, ఆర్గన్స్ కూడా పాడైపోతాయి. దేనివల్ల? ఆక్సిడేషన్. ఆక్సిడేషన్లో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్. అందుకని మెటల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే పెయింటింగ్ చేస్తారు. పెయింటింగ్ చేస్తే నీళ్ళలో పడేసిన ఏం కాదు, ఎంత వస్తుంది అర్థమవుతుందా? అయితే ఫుడ్ ఐటమ్స్కి ఏం పెయింటింగ్ చేయగలమా? చేస్తున్నారు. మైనం కోటింగ్ అంటే మైనం స్ప్రే చేస్తున్నారు, వ్యాక్స్ కోటింగ్. జామ, ఆపిల్, దానిమ్మ, అరటి ఇట్లాంటి వాటి మీద మీరు ఆపిల్ ఎప్పుడన్నా తలతల మెరిసి ఆపిల్ కొట్టే చాకుతో గోకండి, పైన పొడిగా రాలుతుంది. అదే వ్యాక్స్. అది నీళ్లతో కడిగితే పోదు, తింటే అరగదు. మన పేగుల లోపల పుండ్లు, అల్సర్లు ఏర్పడడానికి అది అట్లాంటి పదార్థమే కారణం. సో ఎందుకు చేస్తారు ఆ పని అంటే అలా మైనపు కోటింగ్ ఇస్తే ఆకర్షణీయంగా కనబడుతుంది, పురుగు పట్టదు, వాడిపోదు, కుళ్ళిపోదు, వాళ్ళు ఎక్కువ కాలం ఉంటుంది అమ్ముకోవడానికి. అయితే వాళ్ళకి డబ్బు వస్తుంది, మనకేమొస్తుంది? జబ్బు వస్తుంది. కాబట్టి అది జాగ్రత్తగా గమనించుకోవాలి. అందువల్ల ఈ యాక్సిడేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ యాపిల్ ఏ విధంగా ఇలా ఉన్న యాపిల్ ఎలా పాడైందో ఇలా ఉన్న శరీరక కణం ఇలా పాడైపోతుంది.
ఆ విషయాన్నే డ్యామేజ్ టు యువర్ బాడీ టిష్యూస్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్, ఫ్రమ్ ఆక్సిడేషన్. ఈ డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మేజర్ ఆర్గన్స్ అన్నీ కూడా డిజార్డర్స్లోకి వెళ్ళిపోతాయి. ఇట్ మే బి క్యాటరాక్ట్, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లం, బోన్ ప్రాబ్లం, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్, జాయింట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కూడా చెప్పండి, నో ప్రాబ్లం. డిసీజ్కి డిజార్డర్కి తేడా చెప్పగలరా ఏమన్నా? ఎవరన్నా ఒక్కరు సార్? ఇంకొంచెం ఆలోచించండి, ఇంకొంచెం క్లారిటీ. సార్ నేను చెప్పేస్తాను, మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీకు థ్యాంక్స్. మిగతా వాళ్ళు గమనం ఉంటారు, వాళ్ళకంటే మీరు బెటర్. ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వాటిని డిసీజెస్ అంటారు. అంటే టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, జ్వరాలు, జలుబులు ఇట్లాంటివన్నీ. అంటే ఇన్ఫెక్షన్ వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగై ఇట్లాంటి వాటి వల్ల. ఓ మంచి డాక్టర్ దగ్గర పోతే వారం 10 రోజులు, మహా అయితే ఒక నెలలో బాగా అయిపోతుంది. డిజార్డర్ అంటే అలా కాదు. బాడీ లోపల అవసరమైన మినరల్స్ లోపించడం వల్ల, విటమిన్స్ లోపించడం వల్ల, తర్వాత జీన్స్ లోపించడం వల్ల, హార్మోన్స్ లోపించడం వల్ల, సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ అవయవానికి వచ్చేటువంటి జబ్బుని డిజార్డర్ అంటారు. ఇప్పుడు నాకు షుగర్ వచ్చిందంటే ఇన్సులిన్ తగ్గిపోయింది. ఇన్సులిన్ ఎందుకు తగ్గిపోయింది? ఇన్సులిన్ స్రవించే కణాలు నశించిపోయినాయి. అవి ఎందుకు నశించిపోయినాయి? నేను నా ఉండే యాటిట్యూడ్ బాగలేదు, అది మళ్ళీ చెప్తాను మీకు. సో అది వెంటనే రాదు, జబ్బు వెంటనే వస్తుంది, డిసీజ్ వెంటనే వస్తుంది, వారం 10 రోజుల్లో పోతుంది. ఇది వెంటనే రాదు, 5-10 ఏళ్ళు పడుతుంది డిజార్డర్ రావడానికి. చచ్చిపోయిన దాకా మందులు వాడాలి. మీరు ఎవరన్నా అడగండి, షుగర్ వచ్చిన వాళ్ళు ఎవడన్నా బాగైనోడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పే మీరు ఎలా హార్మోన్స్ లోపం వల్ల కానీ, మినరల్స్ లోపం వల్ల కానీ, విటమిన్ లోపం వల్ల కానీ, జీన్స్ లోపం వల్ల కానీ, మరికొన్ని కారణాల వల్ల సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ ఈ డిజార్డర్స్ వస్తాయి అని చెప్పారు. ఓకే, అర్థమైందా? క్లారిటీ. సో జబ్బుల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి మంచి మందులు ఉన్నాయి. డిజార్డర్ వస్తే ప్రమాదం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడుదా బతుకుతాడు చెప్పగలరా? హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఎప్పుడుదా బతుకుతాడు చెప్పగలరా? లివర్ ఫెయిల్యూర్, వాడు పాపం వేణుమాధవ్ మంచి కమెడియన్, లివర్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోవాలా? రామోజీరావు, కిరణ్ కుమార్ బ్లడ్ క్యాన్సర్ చచ్చిపోవాలా? శ్రీహరి హీరో థ్రోట్ క్యాన్సర్ చచ్చిపోవాలా? సుష్మా స్వరాజ్ కిడ్నీ ఫెయిల్యూర్ చచ్చిపోవాలా? డబ్బులు లేవా వాళ్ళ దగ్గర? సో డిజార్డర్స్ వస్తే డబ్బులు ఉన్నా కూడా ఎక్కువ కాలం బతకరు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అన్నారు ఆ వాక్యాన్ని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డిజార్డర్స్ విషయం, డిసీజ్ విషయంలో కాదు, డిజార్డర్స్ విషయం. డిసీజ్ కూడా మంచిదే ప్రివెన్షన్. కాబట్టి తమాషాగా ఉంటే పొరపాటున మనం ఈ డిజార్డర్ ఏమన్నా మనకు వస్తే ఇంకా ఆ నుంచి మన లైఫ్ కష్టమన్నమాట. ఏమి తినడానికిలే, సంతోషంగా తిరగడానికిలే. నేను మొన్న ఢిల్లీ సిమ్లా పోయా, ఎంతమంది నన్ను వెనకలాగారు, నువ్వు గుండె జబ్బులు ఆడ -8 ఉంటుంది, నీ రక్తం గడ్డగట్టిపోద్ది, నువ్వు పోవడానికి లేదా అన్నారు. సార్ నేను వెంటనే కార్డియాలజిస్ట్ కలిసా. ఏం సరే కంటారు బాగుంది అంటే, నో ప్రాబ్లం, నువ్వు మందులు మాత్రం రెగ్యులర్గా వేసుకో అన్నారు. నేను హ్యాపీగా పోయి 5 రోజులు తిరిగి వచ్చా ఫ్లైట్లో. అంటే జనరల్గా జనం అంతా గుండె జబ్బులు ఉండేవాడు, ఇప్పుడు తిరగకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా చెప్తారు. షుగర్ ఉండేవాడు, మీరు ఇప్పుడు కూడా నేను స్వీట్ తింటాను నేను, ఎందుకంటే ఇప్పుడు అన్నం తినలేదుగా తినేస్తాను. ఒక గంట తర్వాత అన్నం తింటాను, నాకేం కాదు. ఎప్పుడు ఏమి ఎలా తినాలని తెలిస్తే సరిపోద్ది. అంతేగాని షుగర్ ఉండేవాడు స్వీట్ తినకూడదని రూల్ ఏం లేదు ఎక్కడ. గుండె జబ్బులు ఉండేవాడు మాంసం చికెన్లు తినకూడదని రూల్ ఏం లేదు ఎక్కడ. ఎంత తినాలా, ఎప్పుడు తినాలని తెలుసుకుంటారు అంతే అన్నమాట. ఓకే, అయితే ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అయ్యి డిజార్డర్స్ వస్తాయన్నాను కదా, దాన్ని సరి చేయాలంటే యాంటీ ఆక్సిడేషన్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ని తీసుకోవాలి బాడీలోకి అని చెప్పారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గాలిలో కూడా ఉండాలి. ఉండాయా లేవా? మనం తాగే నీళ్ళల్లో ఉండాలి. ఎక్కడ సీను ఎక్కడ ఏం చెప్తున్నాం దానికి కావాల్సిన సరంజామం చర్చ చేసుకుంటే టైం జరిగిపోతుంది. మనం నెల్లూరు వెళ్ళాలి. ఓకే, మన తాగే ఆర్మో వాటర్లో ఉందా లేదా చూడాలి యాంటీ ఆక్సిడెంట్. మన తాగే సోడాల్లో ఉండాలి, కూల్ డ్రింక్లో ఉన్నాయా లేదా, ట్యాప్ వాటర్లో ఉన్నాయా లేదా అని చూడాలి. చూడాలంటే ఒక్క యాంటీ ఆక్సిడెంట్ కూడా లేదు ఈ గాలిలో, ఈ రొమ్ములో. ఇప్పుడు కానీ యాపిల్ కోసి రూమ్లో పెడితే వితిన్ మినిట్స్ ఎర్రగా మారిపోతుంది. అంటే మనందరి కార్బన్ డైఆక్సైడ్ కూడా చేరిపోయి ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ చదివి కూర్చున్నాం కదా. చూసారా వాటర్ పోయాలి వెంటనే పోయి కొంచెం ఇది చెప్పాలి. ఆ స్ప్రైట్ సార్ చాలా పోయింది.
ఎక్కడ శేఖర్ రా చిన్న కూడా పోస్తే కదా పని అవుతుంది కాబా. ఒకసారి చేతిలో పట్టుకొని నేను చెప్పే వాల్యూని బట్టి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, 1 లీటర్ వాటర్లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నేను చెప్పే వాల్యూని బట్టి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్లో అయితే ప్లస్ 600 చిల్లర ఉంది, అంటే మారుతూ ఉంటుంది, గాలి మారుతూ ఉంటుంది కదా. అక్కడ 600 చిల్లర అసలు లేదు, ప్లస్ 400 చిల్లరకే ప్లస్ అయ్యా పైన కదా. అంటే 1 లీటర్ వాటర్లో లేదా గాలిలో ఏమీ లేవు యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఈ గాలి మనకు ఆరోగ్యానికి పనికి రాకుండా ఉంది ఈ రూమ్లో ప్రస్తుతం. దీన్ని మీ RO వాటర్లో పెడితే ఏమవుతుంది, ఎంతలో ఉందో చూడండి. అక్కడ అక్కడ చూపిస్తుంది డీడీ ఎంత ఉంది, 545. అంటే గాలి రేట్ 1 రవ్వ బెటర్గా ఉంది, 1 రవ్వ అయినప్పటికీ ప్లస్సే. సో అక్కడ 5 + 545 ఉందా ఏడన్నా? అంటే మీ వాళ్ళు కూడా ఈ వాటర్ కూడా డెడ్ వాటర్ అంటారు. దీన్ని డెడ్ వాటర్, జీవం లేదు ఈ వాటర్లో. ఇక కెన్లే వాటర్ ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి. అంటే రెండు ఒకలాగా ఉంటాయి, రెండు ROనే. కంపెనీ పేరు కెన్లే, అది వచ్చి ఎక్కడో ప్లాంట్లో తయారు చేశారు అంతే. 10, 20, 30 తేడాలో ఉంటుంది. సో ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇకపోతే అరగలేదని వేడి చేస్తే చల్లగా ఉండాలని సోడాలు కొంటాము. ఒకసారి చూడండి ఎంత ఉందో. 6 కంటే డేంజర్ ఇది. వేడి కాదు డేంజర్, వేడి తగ్గించడం కాదు, అరగడం కాదు డేంజర్. ఇంకొంతమంది దీన్ని కొంతమంది ఉంటున్నారు కదా ముందు తాగేవాళ్ళు, ఇది కలుపుకొని మరీ తాగుతారు. అంటే దీన్ని ఎకలెక్స్ అనుకుంటే అది ఎండ్రిన్లో ఎకలెక్స్ కలుపుకొని తాగినట్టు లెక్క అన్నాను. ఇక ఇది కూల్ డ్రింక్. ఎవరన్నా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా వాళ్ళు బాగా గౌరవించాలని ఇస్తుంటారు. చూడండి ఎలాగుందో చూద్దాం. ఎంత ఉంది? అన్నిటికంటే డేంజర్. ఇది వచ్చి ఇప్పుడు మన మిషన్ శేఖర్ వాటిలో ఇది సీను వాటి నుంచి తెచ్చాడు. ఎంత ఉంది ఇది? ప్లస్సా మైనస్సా? మైనస్ 520. ఆడ చూడు -520 ఎంత ఉంది? -4లోనే ఎన్ని కోట్లు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ 1 లీటర్ వాటర్లో? 1,00,000 కోట్లు ఉన్నాయి. 1 లీటర్ వాటర్లో 1,00,000 కోట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఒక 4-5 లీటర్లు తాగారనుకోండి, ఒక 4-5 లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో అంత సైన్యం ఉంటే ఫ్రీ రాడికల్స్ ఎన్నొస్తే ఇబ్బంది ఏముంది చెప్పండి. అది కాకుండా ఫ్రీ రాడికల్స్ ఉంటే ఇవి తాగితే ఇంకెవరు కాపాడాలి మన బాడీని చెప్పండి. అర్థమైందా నా పాయింట్? మన బాడీలో ప్రొటెక్టివ్ ఉండాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్, కానీ మనం తాగే నీళ్ళల్లో ఫ్రీ రాడికల్స్. యాంటీ ఆక్సిడెంట్ ఛాన్సే లేదు, ఎందుకంటే పొల్యూషన్ వల్ల అలా మారిపోయి ఉన్నాయి. అందుకనే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పారు RO ప్లాంట్స్ అన్ని బ్యాన్ చేయండి అని చెప్పుకున్నారు. ఓకేనా? అర్థమైందా? చాలా మంచి సబ్జెక్ట్, అద్భుతమైన సబ్జెక్టు. మీరంతా అదృష్టవంతులు. ప్రోడక్ట్ కొనకపోయినా పర్వాలేదు కానీ తెలుసుకునే అవకాశం వచ్చింది. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే అవకాశం వచ్చింది. అందుకు మన శేఖర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ మీకు ఏం చెప్పానంటే, ఆక్సిడేషన్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, సెల్స్ ఆర్గన్స్ని. వాటిని సరి చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలని చెప్పారు. అవి ఈ లిక్విడ్స్లో ఎలా ఉన్నాయని చెప్పాము మనం. ఏ లిక్విడ్స్లో లేవు మన మిషన్లో వాటర్ తప్ప. అయితే ఫుడ్లో ఉంటాయి, ఆహార పదార్థాల్లో ఉంటాయి. వేటిల్లో ఉంటాయంటే గ్రీన్ టీలో ఉంటాయి, బెర్రీ వాటర్ దీన్ని దాంట్లో కూడా ఉంటాయి, పాలకూర కట్టలో ఎక్కువ ఉంటాయి, క్యారెట్లో ఉంటాయి, అరటిపళ్ళలో ఉంటాయి, యాపిల్లో ఉంటాయి, గుమ్మడికాయల్లో ఉంటాయి, బాగా మిగతా వాటిల్లో కూడా ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి మనం నీళ్ళే తాగాల్సిన అవసరం లే. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుకోవాలంటే ఫుడ్ ఐటమ్ కూడా తినొచ్చు. అయితే ఎంత తినాలా అని అంటే, ఈ మిషన్లో నుంచి వచ్చిన 1 గ్లాసు నీళ్ళల్లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో దానికి సమానంగా మీరు గ్రీన్ టీ తాగాలంటే 16 గ్లాసులు తాగాలి. 1 గ్లాసు ఆ నీళ్ళ బదులు, పండిన వాటర్ బదులు 16 గ్లాసులు. 1 లీటర్ బదులు 16 లీటర్ల గ్రీన్ టీ తాగాలి. సరే, అవి ఎందుకులే ఆ నీళ్లు అనవసరమని 16 లీటర్ల గ్రీన్ టీ తాగాడని ఎవడన్నా కావాలని ఏమవుతాడు? వేదులు వచ్చి చచ్చిపోతాడు.
గ్రీన్ టీ 16 లీటర్లు కాదు, 16 గ్లాసులు తాగిన చచ్చిపోతాడు. సో 1 కేజీ బెర్రీ ఫ్రూట్స్ తినాలా. 1 గ్లాసుకి సమానంగా యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలంటే 1 కేజీ బెర్రీ ఫ్రూట్స్ తినాలి. 2500 నుంచి 3000 ఉంటుంది దాని కాస్ట్. 5 కేజీల బ్రాకిల్లై తినాలి. 5 కేజీల బ్రాకిల్లై తినాలి. 1.5 లీటర్ వాటర్కి బదులుగా ఇందులో ఏదో ఒకటి ఇంత క్వాంటిటీ తినాలి. 45 పాలకూర కట్టలు కానీ, 38 క్యారెట్లు కానీ, 756 అరటిపళ్ళు కానీ, 516 ఆపిల్స్ కానీ, 4 గుమ్మడికాయలు కానీ, ఏదో ఒకటి అంత తినాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ దట్ క్వాంటిటీ? కుదరదు. బలవంతంగా ఎవరైనా పొట్టలో తోసినా అరగదు, అప్పుడైనా ప్రమాదం. అందుకని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే, పిల్లలైనా ముసలి వాళ్ళైనా సులభంగా 2 లీటర్లు 3 లీటర్లు తాగలిగేది ఏంది? నీళ్లు. అందుకని నీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేసుకొని తాగడం మొదలుపెట్టారు. అర్థమైందా? ఇప్పుడు ఫుడ్ తినడం సాధ్యం కాదు కాబట్టి. అయితే ఇంకొక లాభం ఏమిటంటే, ఇప్పుడు ఒక 2 వ్యక్తులు ఉన్నారు చూడండి, వయసులో ఎంత తేడా ఉండొచ్చు? వయసులో చెప్పండి, సుమారుగా ఓ 15-20 ఏళ్ళు ఉంటాయా ఇద్దరి మధ్య? ఇంకా ఎక్కువ ఉంటుందా? ఉండొచ్చా? ఆ మధ్యలో ఒక వాక్యం ఉంది, దే ఆర్ ద సేమ్ ఏజ్, 79 ఇద్దరికి 79 ఏళ్ళు. ఈయన ఎందుకు ఇంత ఎంగలాగా ఉన్నాడంటే, ఇప్పుడు ఏదైతే చెప్తున్నా ఆ కంపెనీ సీఈఓ ఈయన 1974లో జపాన్లో ఆ ప్రోడక్ట్ తయారు చేసినప్పటి నుంచి నీళ్లు తాగుతున్నాడు. ఈయన ఒక 40 ఏళ్ల తర్వాత అమెరికాలో ఈయన ఆఫీస్ పెడితే బిజినెస్ అడ్వైజర్గా జాయిన్ అయినాడు. ఒక 3-4 ఏళ్ల నుంచి ఆయన తాగుతున్నాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ప్రతిరోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకుంటే మనం యాంటీ ఏజింగ్లో కనబడతాం, వయసు తక్కువ ఉన్నట్టుగా కనబడతాం. అయితే కడపలో ఒక కుర్రోడు నన్ను లాగి చెంపదెబ్బేసినట్టు, బొమ్మలు దేముందిలే సార్ మేము కూడా పెడతాం, ఒకటి కుర్రోడు ఉన్నట్టు ఒక ముసలోడు ఉన్నట్టు అన్నాడు. అప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి వెంటనే క్యాచ్ చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా, ఆయన నా పక్కన నిలబడి మా ఇద్దరిలో ముసలాయన ఎవరంటే ఏం చెప్తారు మీరు? నా పేరే చెప్తారా? నాకంటే 4 ఏళ్ళు పెద్ద చిరంజీవి. మన ఈనాడు పేపర్లో ఫ్యాన్స్ 64వ బర్త్డే చేసుకున్నారు. నాకు 60 కంప్లీటెడ్. నాకు ఈక్వల్ ఏజ్ ఉండేది నాగార్జున, నా పెద్ద కొడుకున్నట్టుంటాడు. మరి ఎందుకున్నారు వాళ్ళట అంటే, వాళ్ళు తీసుకునే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వాళ్ళు తినే ఫుడ్లో న్యూట్రిషియస్ ఉంటాయి. ఈయన క్రికెట్ కెప్టెన్ తెలుసా? మన ఇండియా క్రికెట్ కెప్టెన్. ఏవిఎన్ కంపెనీ 2000 రూపాయలు 1 లీటర్ వాటర్. చంద్రబాబు తాగేది హిమాలయన్ వాటర్, నాట్ ఆర్ఓ వాటర్. సో పెద్ద వాళ్ళంతా మనం తాగే నీళ్ళు ఎవరు తాగరు, మనం తినే ఫుడ్ కూడా తినరు. లేకపోతే అంత దూరం జగన్ కూడా ఫోటోకి బిస్లరీ వాటర్ చూపిస్తాడు, ఇంటికాడ తాగే నీళ్లు వేరే, ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే వాటర్ తాగుతారు. డబ్బు ఉండవు వాళ్ళ, మనకు డబ్బులు లేవు. మన పని ఏంటి? క్యాన్ ఎంత? 20 రూపాయలు, 10 రూపాయలకి ఇవా అంటాం మనం. డబ్బులు లేవు కాబట్టి క్వాలిటీ మాట్లాడడం మనం. డబ్బులు ఎంత తగ్గుతుంది అనేది మాట్లాడదు, లేవు కాబట్టి తప్పేం లేదు, లేవు కాబట్టి మనం బేరమాడతాం. రెండో పాయింట్ ఏంటంటే, మనం తాగాల్సిన నీరులో ఆల్కలైనైజేషన్ ఉండాలి. ఇంటర్మీడియట్ చదివిన పిల్లకాయలు సైన్స్ కానీ తెచ్చుంటే 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్లో కూడా వస్తుంది. పిహెచ్ వాల్యూస్ అంటారు. ఆమ్లాలు క్షారాలని గుర్తించడానికి పిహెచ్ వాల్యూస్ని చెప్తారు. 1 నుంచి 14 వరకు ఉంటుంది ఆ పిహెచ్ స్కేల్. 7 ఉంటే దాన్ని న్యూట్రల్ అంటారు. 7 కంటే తక్కువగా ఉంటే యాసిడ్స్ అంటారు, ఆమ్లాలు పుల్లగా ఉంటాయి. 7 కంటే ఎక్కువ ఉంటే క్షారాలు అంటారు, బేసెస్ ఆర్ ఆల్కలైన్స్ అంటారు. ఈ పిహెచ్ విలువ మనం తాగే నీరుకి 7 కంటే ఎక్కువ ఉండాలన్నా 7 కంటే తక్కువ ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సార్ ఉండాలి. ఎందుకని? అవును, అసిడిక్లో ఉండాలన్నా ఆల్కలైన్లో ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఎందుకు ఉండాలి అంటే, ఇది చూడాల మీరు ఎవరు కాపీడి కొట్టే అలవాటు ఉన్నట్లేదు ఎవరికి. ఇది కానీ చూస్తే పుట్టినప్పుడు ఈ అవయవాలన్నీ 7 కంటే ఎక్కువ పిహెచ్ కలిగి ఉన్నాయి చూడండి. బ్లడ్, హార్ట్, మజిల్, బోన్, ఎవ్రీథింగ్ 7 కంటే ఎక్కువ పిహెచ్ వాల్యూ పుట్టినప్పుడు మన బాడీ. అంటే పుట్టినప్పుడు మన శరీరము ఆల్కలైన్ నేచర్లో పుడతారు. తల్లిపాలు తాగే వరకు అది మెయింటైన్ అవుతుంది. తల్లిపాలు ఆపేసి మామూలు నీళ్లు మామూలు ఫుడ్ తినగానే క్రమంగా అది <7 కంటే తక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎసిడిక్లోకి మారిపోతుంది, ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లోకి మారిపోతుంది. ఏమవుతుంది మారితే అంటే, మంచి ఎగ్జాంపుల్, బైక్లో పెట్రోల్ పోస్తారు, ఆయిలే కదా పెట్రోల్, ఆయిలే కదా అని కిరోసిన్ పోస్తే ఏమవుద్ది? బండి లైఫ్ పోద్ది. సేమ్ థింగ్ మన బాడీ కూడా. బాడీ నేచర్ ఆల్కలైను, అక్కడ బండికి పెట్రోల్ లాగా. ఆడ కిరోసిన్ పోస్తే అది ఎట్లా డ్యామేజ్ అయిందో, 7 ఎసిడిక్ పోస్తే ఏమవుద్ది? బాడీ డ్యామేజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అవునా కదా? మీ ఇంటికి బాపున వాళ్ళ వయసు పిలిచి
మటన్ ఫ్రై చికెన్ ఫ్రై పెట్టండి, వాళ్ళ ఇంటికాడ తినేది కూడా కక్కుతారు. మనం కక్కకుండా తింటున్నాం కదా, వాళ్ళు ఎందుకు కక్కుతారు, పంపింగ్ ఎందుకు చేస్తారు? వాళ్ళ నేచర్ వెజిటేరియన్, మన నేచర్ ఆల్ మనం అన్నీ తింటాం కదా. కాబట్టి నేచర్కి విరుద్ధంగా ఏం పంపినా అది డ్యామేజ్ చేస్తుంది. మన బాడీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఎందుకు డిజార్డర్లు వస్తున్నాయంటే మన బాడీ ఆల్కలైన్ నేచరు, మనమేమో ఇయర్స్ టుగెదర్ ఎసిడిక్ నేచర్లో ఉండేటువంటి ఫుడ్ వాటర్ ఇవన్నీ తీసుకుంటున్నాము. అర్థమైందా? ఆటోమేటిక్గా మారిపోతుంది, ఆటోమేటిక్ పోతుంది టోటల్ బాడీ. అది మళ్ళీ తిరిగి బాగుపడాలి అంటే మళ్ళా మన ఇంటికి వచ్చి ఆల్కలైన్ వాటర్ తాగాలి, అంత ప్రమాదం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ మిషన్లు కొండమనేది అది పక్కన పెట్టేద్దాం. సోడాలు కూల్ డ్రింక్స్ మనం తాగకూడదు, మన పిల్లలకి ఇవ్వకూడదు, మన స్నేహితులు తాగనివ్వకూడదు, మన బంధువులను కూడా తాగకూడదు, తీసేది. లెస్ దెన్ 7 నీళ్లు తాగిన వాళ్ళు ఏమవుతుందో వాళ్ళ శరీరం అని డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వాల్బర్గ్ అని ఆయన discovered the root cause of cancer in 1923. He got Nobel Prize in 1931 for that research. He told cancer cells grow in an acidic environment. It may be breast cancer, brain cancer, lung cancer, muscle cancer, bone cancer, whatever it may be. Cancer cannot survive in an alkaline environment. అంటే ఇందాక మనం చెప్పినటువంటి మన వాటర్ లక్షణంగా ఉంటే క్యాన్సర్ రాదు, ఎసిడిక్లో ఉంటే క్యాన్సర్ వస్తుందనే విషయాన్ని ఆయన చెప్పినాడు అన్నమాట. సో రెండోది ఏం చెప్పానంటే నేను లెస్ దెన్ 7 pH వాల్యూ ఉండే వాటర్ తాగితే బాడీకి ప్రమాదము, మోర్ దెన్ 7 ఉండే ఆల్కలైన్ వాటర్ తాగాలి, ఎందుకంటే పుట్టినప్పుడు మన బాడీ ఆ నేచర్లో ఉంది కాబట్టి అని చెప్పాను. అయితే అలాంటి ఎసిడిక్ తాగడం వల్ల ఇన్ని రకాల అనర్థాలు జరుగుతాయి బాడీకి. అక్కడ చూడండి, బరువు విపరీతంగా పెరుగుతారు, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కడుపుకు వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, అంగవైకల్యం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఒక వాక్యం చదవండి, యాసిడ్ వేస్ట్ బిల్డప్స్ ఇన్ ద బాడీ. ఈ రావడానికి కారణం ఏంటంటే యాసిడ్ వేస్ట్ బాడీలో అంటే ఆర్గన్స్లో బిల్డప్ అయితే ఆ ఆర్గన్స్ ఇలా మారిపోతాయని చెప్తుంది. ఇక మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం తాగే నీరుకి మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ ఉండాలి. ఏమిటి మైక్రో క్లస్టరింగ్ అంటే వాటర్ మాలిక్యూల్ని H2O అంటారు, ఐడియా ఉందా ఎవరికన్నా? అది ఒంటరిగా ఉండదు, ఓ 20-30 కలిసి గుంపుగా ఉంటుంది. అలా ఉండడం వల్ల నీటికి చిక్కదనం వస్తుంది. చిక్కగా ఉండే నీరు 1 లీటర్ తాగారనుకోండి, ఒక 20-30% బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు బ్లడ్ కూడా ఏమవుతుంది, చిక్కగా ఉంటుంది. ఆ చిక్కగా ఉండే బ్లడ్ సన్నని బ్లడ్ వెసల్స్ కూడా సప్లై చేసేది ఎవరు? హార్ట్. అది స్ట్రెయిన్ అవుతుంది. కొన్ని నెలలు స్ట్రెయిన్ అయితే ఏమవుతుంది, వీక్ అవుతుంది. ఇంకొన్ని నెలలు వీక్ అయితే ఏమవుతుంది, సిక్ అవుతుంది. ఇంకొన్ని సంవత్సరాలు సిక్లో ఉంటే ఏమవుతుంది, ఆగిపోతుంది. మీరు చెప్పిన డ్రెస్ ఇక్కడ పెట్టి ఆడించాలి. సో కారణం చిక్కగా ఉండే నీళ్లు తాగడం ఒక రీజన్, అదే రీజన్ కాదు, టోటల్ ఒక రీజన్. రెండవ నష్టం, ఎప్పుడైతే బ్లడ్ చిక్కగా ఉంటుందో జీర్ణం చేసుకున్న ఆహారంలో ఉండే పోషకాలు బ్లడ్లోకి రావాలి కదా, అల్టిమేట్గా పీల్చుకున్న గాలిలో ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజన్ బ్లడ్లోకి రావాలి కదా. ఈ రెండు బ్లడ్లో కలిసి కోటాను కోట్ల కణాలకి సరఫరా అవ్వాలి. ఎప్పుడైతే బ్లడ్ చిక్కగా ఉంటుందో అవి సమృద్ధిగా అంటే ఎక్కువగా బ్లడ్లోకి రావు, లెస్ క్వాంటిటీ వస్తాయి. అప్పుడు కణాలకు కూడా లెస్ క్వాంటిటీ సప్లై అవుతుంది. అప్పుడు ఎనర్జీ కూడా లెస్ క్వాంటిటీ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్, సెల్ వీక్ అవుతుంది, సిక్ అవుతుంది, డెడ్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా మనం పావుసేరు అన్నం తినేవాడికి అరపావుసేరు తర్వాత 4 పావుసేరు అని పెడితే కొన్ని సంవత్సరాలకు ఏమైపోతాడు, వీక్ అయి సిక్ అయి చచ్చిపోతాడు. సరిపోయినంత పెట్టాలి, బాడీకి ఎంత అవసరం. అది రెండో నష్టం. మూడో నష్టం, సెలలో నిరంతరం ఏర్పడిన వేస్ట్ ఎప్పటికప్పుడు బ్లడ్ ద్వారా విసర్జక అవయవాలకి శరీరం బయటికి పోవాలి అబ్జార్ప్షన్ ద్వారా. ఎప్పుడైతే బ్లడ్ చిక్కగా ఉంటుందో సెల్లో ఉండే వేస్ట్లో కొంత వస్తుంది, కొంత అక్కడే ఉండిపోతుంది. అక్కడే అయిపోయిన వేస్ట్ కొన్ని నెలలకు ఏమవుతుంది, టాక్సిన్గా మారుతుంది. టాక్సిన్స్ అనే పేరు వల్ల మీరు విష పదార్థాలు డిటాక్సిఫికేషన్ అంటారు, దాన్ని తీసేయడానికి. సో ఆ టాక్సిన్స్ పరిమాణం పెరిగితే సెల్ సిక్ అయిపోద్ది, డెడ్ అయిపోతుంది. ఇన్ని అనర్థాలు జరగడానికి ఒక ఏకైక కారణం ఏంది, చిక్కగుంటే. మనము మామూలు నీళ్ళే చిక్కగుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తాగుతాం మనం, ఇంకా కూల్ చేసుకొని. అంటే ఇంకా డేంజర్ అది. ఫ్రిడ్జ్ వాడుకుంటే కళ్ళు బాయ, టీవీ చూస్తే కళ్ళు బాయ అంటాడు మా సీనియర్ ఒక ఆయన సుబ్బారి. కళ్ళు పళ్ళు బాగొట్టుకునే వస్తువులు ఎందుకు ఇంట్లో అంటాడు. కానీ మనకు తెలియదు, అందరూ వాడుకుంటున్నారు, మనం వాడుకుంటున్నాం. అదే ఈ మిషన్లో వచ్చే వాటర్ 5-6 కణాలు కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. 1 లీటర్ తాగితే 10 నిమిషాల్లో మొత్తం బ్లడ్లోకి బ్లడ్ చాలా ఫంక్షన్ అయిపోతుంది, అబ్జర్ప్షన్ బాగుంటుంది, హార్ట్ నార్మల్ ఫంక్షన్ ఉంటుంది, సప్లై బాగుంటుంది, క్లీనింగ్ బాగుంటుంది,
ఎనర్జీ బాగా జనరేట్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటే టోటల్ బాడీ అంతా యాక్టివ్ ఉంటుంది. స్టూడెంట్స్ గానైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు, బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉంటుంది. అయితే ఈ మీరు తాగే వాటర్ చిక్కుగా ఉందని, ఈ వాటర్ పలుచుకుందని ఒక్క మాటలతో కాకుండా ఒక చిన్న టెస్ట్ ద్వారా చూద్దాము. ముందుగా ఎప్పుడైతే ఆ పాయింట్ దగ్గరకు వస్తున్నామో కట్ చేసుకొని రెడీ పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాను ఏముంది ఏమిటో ఇంటికి వెళ్తారు ఎందుకు పోక. మా తమ్ముడు కాబట్టి గట్టి అంటున్నా, ఏమనుకోవాలి నేను సార్ మా చిన్నాన్న కొడుకు. ఇది టెట్లా కంపెనీ గ్రీన్ టీ సాసెట్. ఈ నీళ్లు మీ నీళ్లు ఆరో వాటర్. ఇది కానీ పలచగా ఉంటే ఇందులో పోయగానే ఆ లోపల ఉన్న ఎసెన్స్ని పీల్చుకోవాలి. అంటే ఇవి న్యూట్రిషన్స్ అనుకుంటే పేగులో, ఇది బ్లడ్ అనుకుంటే ఈ బ్లడ్ వాటిని పీల్చుకోవాలి. పీల్చుకుంటుందా లేదా చూద్దాం మనం. అదే క్యాన్ వాటర్. అదే ఈ సేమ్ సాసెట్ని తీసి మనం దీంట్లో వేసి ఈ మిషన్లో వచ్చిన వాటర్నే పోసామనుకోండి. పోసేటప్పుడే ఏం జరుగుతుందో చూడండి. అంటే వెంటనే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది. అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ముందు దాంట్లో నానబెడితే కదా, తర్వాత కదా దీంట్లో వేసావు, నానిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది కదా అని ఒక డౌట్ ఉంటుంది మీకు. అయితే ఇప్పుడు అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు 2 చోట్ల నానింది కదా, అప్పుడు 1 నీళ్ళు పోస్తే ఇంకా బాగా రావాలి కదా. చూద్దాం వస్తాయేమో చూద్దాం. ఇది ఆ మిషన్లో వాటర్. ఇది రెండింటిలో నానిన తర్వాత మన వాటర్. అయితే మీకు ఒక డౌట్ ఉంటుంది, ఉన్నదంతా దీంట్లో పోయినా రావడానికి ఆడే ఉంది ఇంకా నేను ఒక డౌట్ వస్తుంది. అంటే ఉన్న ఎసెన్స్ అంతా ఎడపోయింది కదా, ఇంకా రావడానికి ఆడే ఉంది అని ఒక డౌట్ వస్తుంది. అది కూడా చూద్దాం మనం. నిజమేనా పోయిందా, నీళ్ళకి ఆ శక్తి ఉందా లేదా. ఒక్క పాకెట్ 7 గ్లాసులు 8 గ్లాసులు వస్తుంది ఒక్క పాకెట్. ఇంట్లో 10 తాగొచ్చు ఆ వాటర్ ఉంటే ఒక్క పాకెట్. సో ఎవరికన్నా గ్రీన్ టీ తెచ్చి తాగే అలవాటు ఉంటే తాగచ్చు. తాగండి, మంచిది. ప్యూర్ గ్రీన్ టీ అండి ఇది. ఇది 3వ గ్లాసు మ్యాజిక్. ఇది మ్యాజిక్ వాటర్, దీని పేరు అంతే. ఇది 3వ గ్లాస్. ఇది ఎవరైనా అవకాశం ఉండే వాళ్ళు తాగాలనుకుంటే తాగండి. ఇది 4వ వాటర్, 4వ గ్లాస్. ఇది మ్యాజిక్. అక్కడెక్కడో బైబిల్లో 4-5 రొట్టె ముక్కలు చాలా మంది పంచాడు ఆశీర్వాద. ఇది 5వ గ్లాసు. తాగండి. ఇది 6వ గ్లాసు. తాగుతారా? మంచిది. ఏడ ఒక గ్లాసుకి దిక్కు లేదు మన వాటర్కి. అక్కడ ఎన్ని గ్లాసులు తయారైనా చూడండి. అద్భుతం అన్నమాట. అద్భుతం, మిరాకిల్. ఒరిజినల్ అదే టేస్ట్ కోసం అని చేసుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఈయన హిరోమి షినియా MD PhD, ఏ గ్రేట్ డాక్టర్, ఫేమస్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. ఆయన హాస్పిటల్, ఆయన చీఫ్ ఆఫ్ ది ఎండోస్కోపీ అండ్ కెల్నోస్కోపీ. ఆయన ఒక 30 సంవత్సరాలు 150,000 మందికి వివిధ రకాల రోగాలకి నీళ్లు ఇచ్చి బాగు చేసి పుస్తకాలు రాసినాడు. వరల్డ్ ఫేమస్ బుక్స్ అమెజాన్లో దొరుకుతాయి. ఇది హిరోమి షినియా బుక్స్ అని అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. 2,000 నుంచి 4,000 5,000 అట్లుంటుంది ఒక బుక్. ఆర్డర్ పెడితే మన ఇంటికి వస్తుంది. ఈ వాటర్ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, కంజూమ్ వాటర్ ఈజ్ ఆల్కలైన్ రిచ్ వాటర్ 8.5 to 9.5 pH and is considered the very best drinking water because of its incomparable powers of hydration, detoxification and antioxidation. ఆ ప్రాపర్టీస్ ఉన్నందువల్ల దీనికి పోటీ ఇంకోటి లేదు. ఇది ది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ అని ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? హిరోమి షినియా, ది బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఆయన చెప్పినాడు. చెప్పడమే కాదు, కొన్ని టెస్టిమోనియల్స్ ఇచ్చాడు. మన వాటర్ 6వ వాటర్ తాగితే పెద్ద ప్రేమ్ ఇలా ఉంటుంది ఎండోస్కోపీలో. ఈ మిషన్లో వాటర్ తాగితే ఇలా ఉంటుంది కంజూమ్ వాటర్. లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ మన వాటర్ తాగితే ఇలా ఉంటుంది స్కానింగ్. మన వాటర్ తాగితే ఇలా ఉంటుంది మిషన్లో వాటర్. బ్లడ్ క్యాన్సర్ కీమోథెరపీలో 6వ వాటర్ తాగితే ఇలా ఉంటుంది, మన మిషన్లో వాటర్ తాగితే అలా ఉంటుంది. ఓకే. బ్లడ్ మైక్రోస్కోప్లో కానీ చూస్తే ఫ్లో అయ్యేటప్పుడు మన వాటర్ తాగితే ఇలా ఉంటుంది ముద్దగా చిక్కగా. ఈ మిషన్లో వాటర్ తాగితే చిక్కగా ఉన్నది 12 నిమిషాలు అలా పలుచగా మారింది.
పర్సన్గా మారితే ఏమవుతుంది, పంపింగ్ నార్మల్గా ఉంటుంది. సో 100% హార్ట్ ప్రాబ్లం అనేది రాదు, హెల్దీగా ఉంటారు, అన్నీ ఉంటాయి. తర్వాత ఇది చూడండి, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్ ఇది. మీరు మేము వెళ్ళిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ 10 రకాల ప్రోడక్ట్లు కనబడతాయి మీకు. అందులో మొదటి ప్రోడక్ట్ ఈ వాటరే, ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్. అంటే ఈ వాటర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మిగతా 9 కంటే కూడా బాగా పనిచేస్తుంది. మొత్తం 10 రకాలు చెప్పారు. అవి డైలీ ఏదో ఒకటి తింటుంటే క్యాన్సర్ రాదంట బాడీ. వాళ్ళు పెట్టారు, వరల్డ్లో ఫేమస్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో ఉంది. మన ఇండియాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది, ఐడియా ఉందా ఎవరికైనా? ఐఎంఏ అని. అదేవిధంగా జపాన్లో జేఎంఏ ఉంటుంది, జపాన్ మెడికల్ అసోసియేషన్. 6500 మంది డాక్టర్లు, 6500 హాస్పిటల్లో వాళ్ళ రోగులకి ఈ వాటర్ ఇచ్చి బాగు చేసి అందరూ కలిపి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ దిస్ ఈజ్ మెడికల్లీ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని జపనీస్ భాషలో ఉంటుంది. నాకైతే దాని అర్థం తెలియదు, చెప్పారు మా వాళ్ళు. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వెరీ రిచ్ పర్సన్స్ అన్నమాట. కింద ఒక ఆయన ఉన్నటువంటి బిల్ గేట్స్, పైన అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆ పైన ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు, ఆ కింద ఇంకొక పక్క టైటానిక్ సినిమా హీరో. సరే అన్నాడు, పక్కన పెడదాం. బెంగళూరులో రవిశంకర్ గురూజీ అని గడ్డ పెంచుకుంటాడు, ఆయన ఐడియా ఉందా? మెడిటేషన్ గురువు. ఆయన యూట్యూబ్లో హిందీలో వీడియో ఉంది దీని గురించి. మంత్రి సత్యనారాయణ రాజు అనే డాక్టర్ విజయవాడలో కట్ట మీద హాస్పిటల్ ఐడియా ఉందా? 4 మిషన్లు ఉన్నాయి ఆయన ఆశ్రమం. నితిన్ గడ్కరీ ఇంట్లో ఉంది, బండారు దత్తాత్రేయ ఇంట్లో ఉంది, డిజి వెంకటేష్ ఇంట్లో ఉంది, కేసీఆర్ ప్రగతి భవన్లో ఉంది. చూడండి, ఇది మన ఆర్ఓ వాటర్. ఆర్ఓ వాటర్తో ఈ రైస్ని కానీ మనం క్లీన్ చేస్తే ఇలా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ అవుతుంది. సేమ్ అదే మన మిషన్లో వాటర్తో కానీ ఇదే రైస్ని క్లీన్ చేస్తే ఇలా క్లీన్ అవుతుంది. అయితే ఏది ఎలా ఉందనేది మీరు పక్కన పెట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మా మిషన్లో వాటర్, ఇది మీ ఆర్ఓ వాటర్. అది రెండు ఒకటి కూడా ఏమైనా తేడా ఉందా? అంటే ఇది కొంచెం కలర్ఫుల్గా మారింది. అంటే రైస్ పండించేటప్పుడు వేసిన పెస్టిసైడ్స్ పీల్చుకొని కానీ ఉంటాయి, అది కూడా తీసేస్తారు. కొంతమంది రైస్ మిల్లర్స్ పురుగు పట్టకుండా ఉండడానికి కూడా బస్తాల మీద స్ప్రే చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్ రైస్ కూడా పీల్చుకుంటారు, అలాంటిది కూడా తీసేస్తారు. కోళ్ళకి బాగా పెరగడానికి, గబగా పెరగడానికి ఇంజక్షన్లు వేస్తారు చెరాయిగా, అది కూడా తీసేస్తారు. ఇంకా బెండకాయలు, బీరకాయలు, వంకాయలు వీటన్నిటి మీద పురుగు మందు చల్లుతారు, దాన్ని కూడా తీసేస్తారు. 5 నుంచి 10 నిమిషాలు ఇస్తే చాలు 100% ఆర్గానిక్ ఫుడ్ తయారైపోతుంది. కొద్దిపాటి రైస్లో ఇంత మురికుంటే కేజీ అన్నా వండుకోమా రోజు మొత్తం మీద, అంటే ఎంత తిన్నట్టు మనం. ఇలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి అంత మురికి పోసినా బతుకుందంటే మన బాడీకి ప్రతిరోజు ఒకసారి దండం పెట్టుకోవాలి అర్థంలో చూసి. ఎందుకంటే ఎప్పుడో పోవాలి అది, అయినా కూడా ఉందన్నమాట దేవుడు ఇచ్చిన శరీరం కాబట్టి. నెక్స్ట్ ఇది 7వ రకం వాటర్, స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ అంటారు, దీన్ని యాంటీసెప్టిక్ వాటర్ అంటారు. 2.5 pH ఇది. ఇలా చర్మం మీద ఇలాంటి గాయాలు, మచ్చలు, పుండ్లు ఏమన్నా ఉంటే ఒక 5-6 సార్లు స్ప్రే చేసి కంచెన వాటర్లో ఒక 2-3 లీటర్లు కానీ తాగితే ఒక 6 నెలల్లో ఇలా క్యూర్ అయిపోవాలి. ఈ పాప్ ఫేసు ఈ వాటర్ వాడక ముందు వాళ్ళకి అది కూడా చూడండి, ఒక 3 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఆ పాప్ ఫేస్ అలా మారింది. ఇక్కడ సోరియాసిస్ ఉంటుంది, ఈ వాటర్ వాడిన తర్వాత క్లీన్ అయిపోతుంది అన్నమాట, స్మూత్గా వచ్చేస్తుంది. మీరు హ్యాండ్ దగ్గర, సింక్ దగ్గర హ్యాండ్ వాష్ పెట్టుకుంటారు కదా, ఈ వాటర్ ఉంటే అది కొనబడ్డ డబ్బులు మిగులుతాయి. కోర్ట్ క్లీనింగ్కి ఫినాయిల్ కొంటారు కదా, ఈ వాటర్ ఉంటే అది కొనాల్సిన అవసరం, ఈ వాటర్తో పడుకోవచ్చు, ఆ డబ్బులు కూడా మిగలదు. బాత్రూంలో హార్పిక్ లైజాల్ కొంటారు కదా, ఈ వాటర్ ఉంటే అది కూడా కొనబడ్డ, ఆ డబ్బులు కూడా మిగలదు. ప్రతిరోజు ఉదయం నిద్రలు వేస్తాను ఈ వాటర్ ఒక్కొక్క తీసుకొని కుక్కలు ఇచ్చారనుకోండి, 90% డెంటిస్ట్ దగ్గర బాగుపడింది. ఇవి చిగుళ్ళు, వాయిడాలు, ఉబ్బడాలు, రక్తం కారడాలు ఇలాంటివి ఏమీ రావు. లేడీస్ నగలు పాతపడిపోతే గోల్డ్ స్మిత్ దగ్గర ఇస్తారు కదా, ఇవ్వాల్సిన అవసరం లేదు. మధ్యలో ఈ వాటర్ పోసి రాత్రుల్లో నగలు వేసి జాగ్రత్తగా పెట్టుకొని 30 ఏళ్ల తర్వాత ప్రపంచానికి పరిచయం చేసినారు. అమెరికాలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎనాజిక్ USA ఈ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు దీన్ని పరీక్షించి గోల్డ్ సీల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ద ఓన్లీ ఆల్కలైన్ ఎనర్జీ ఆన్ ద మార్కెట్ విత్ ఏ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ సర్టిఫికేట్స్, గోల్డ్ సీల్ ఇచ్చారు. దేనికి కూడా ఇలాంటి సర్టిఫికేట్ లేదు. ఈ 4 మోడల్స్, ఇది కొంచెం మోడిఫై ఇంకొక మోడల్, టోటల్ 5 మోడల్స్ ఉన్నాయి మన ఇండియాలో.